హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్. ఉండ్రాలు తద్ది రోజున అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే ఎలా గడిచిందో స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచేసరికి అమ్మ చెల్లి అన్నీ ప్రిపేర్ చేసేసారు. నేను ఫాస్ట్గా రెడీ అయ్యి నక్షత్రం ఉండగానే భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. మరలా నైట్ నక్షత్రానికి దీపం చూపించి అప్పుడు మాత్రమే మనం ఏదైనా తినాలి తద్ది రోజున. ఇలా తద్ది చేసినప్పుడు కంపల్సరీ మొహానికి కాలికి పసుపు రాసుకుని కంటికి కాటికి పెట్టుకోవాలి. హెయిర్ కూడా కోంబ్ చేసుకోవాలని మా నాన్నమ్మ ఎప్పుడూ కూడా చెప్తుంది తద్ది చేసినప్పుడు. మా ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ 5 years తద్దిలు అయితే చేయిస్తారు. ఫస్ట్ 4 years ఉండ్రాల తద్ది అట్ల తద్ది చేయించి 5th year మాత్రం ఏదైనా ఒక తద్దే చేయిస్తారండి. ఇంకా 6th year అసలు తద్దిలే చేయించరు. టోటల్గా 9 తద్దిలు చేయించినట్టు లెక్క. అండ్ 7th year నుంచి కంపల్సరీ తద్ది చేయాలని అయితే ఏమీ ఉండదు, మన ఇంట్రెస్ట్ కొద్దీ చేయడమే. ఇది నేను 7th year తద్ది చేయడం. అండ్ వాయినాలు కూడా ఫస్ట్ ఇయర్ తద్ది చేసినప్పుడే ఇప్పించేస్తారు. ఇంకా 2nd year తద్దప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ తద్ది చేసినప్పుడు ఇల్లంతా కూడా ఒక చిన్న ఫంక్షన్ లానే ఉంటుంది. తద్దిసారి అంతా హడావుడిగా ఒక స్వీట్ మెమొరీ అని చెప్పచ్చు తద్దిలు అనేవి. ఇలా తోరణాలు ప్రిపేర్ చేసినప్పుడు దారాన్ని 5 పేటలు కానీ 9 పేటలు కానీ తీసుకుని 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. అండ్ పువ్వులకి ఏదో ఒక ఆకుని చేర్చి ముడి వేసుకోవాలంట. ఆకు వచ్చేసి పసుపాకు కానీ బంతాకు కానీ లేదంటే జమ్మాకు, ఇలా ఏదైనా ఆకుని తీసుకుని తోరణాన్ని ప్రిపేర్ చేసుకోండి. పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయాలే, మాలా తెలియని వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నాను. మీకు తెలిసిన విషయాల్ని కమెంట్ బాక్స్లో చెప్పండి, మేమందరం నేర్చుకుంటాము. అండ్ తద్ది కోసం ఉపవాసం ఉన్న మా అందరి కోసం పెద్దమ్మ అయితే మధ్యాహ్నం నుండి డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది. ఉండ్రాలు తద్ది చేసి గోరింతాకు ఎట్టుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే ముందు రోజు కుదరకపోయినా తద్ది రోజున ఇలా గోరింతాకు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ 3 o'clockకి బ్రష్ చేసి రెడీ అయిపోయి కాలువ కాడికి పూజ చేసుకోవడం కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు క్లైమేట్ బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత చాలా వర్షం అయితే పడింది. మా ముందు చేసిన వాళ్ళు తడిచిపోయారు. మేము చేద్దామన్నా చాలా గట్టిగా వర్షం వచ్చేసరికి తులసి కోట దగ్గరే మేము పూజ అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసుకుని పూజ చేసిన తర్వాత మట్టితో గౌరీదేవిని చేసి గౌరీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాము. ఈ పసుపు వినాయకుడిని గౌరీదేవి అమ్మవారిని కాలువలో కలుపుకోవాలి. ఇదంతా కూడా గట్టు మీదే చేస్తాం ఎప్పుడు కూడా. ఇంకా వర్షం వచ్చేసరికి ఇక్కడ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనం చేసిన తోరణాలు అనేవి 2 చేసుకోవాలండి. ఒకటి తద్ది చేసే వాళ్ళ కోసం, ఇంకొకటి గౌరీదేవి అమ్మవారికి. మరలా ఈ తోరణాలని ఇంటికాడ పూజలో పెట్టుకుని నెక్స్ట్ డే పూజ చేసుకున్నాక తోరణాన్ని కట్టుకోవాలి. అండ్ నా ఫస్ట్ తద్దికి మా అక్క చెల్లెలు అందరం కలిసి చేసాము. మళ్ళీ మా అందరికీ ఇప్పటికి కుదిరింది కలిసి తద్ది చేయడానికి. అందుకేనేమో వర్షం కూడా ఇంత గట్టిగా వచ్చింది. ఫైనల్గా కాలువ కాడ పూజ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా మదర్ మా బబ్లీని చూస్తూ ఇంటికాడే పూజ చేసుకున్నారు. కాలువ దగ్గర పూజ చేయడం కుదరని వాళ్ళు ఇలా ఇంటి దగ్గర కూడా పూజ చేసుకుని గౌరీదేవిని పసుపు వినాయకుడిని బకెట్లో కొన్ని వాటర్లో కలుపుకొని తర్వాత ఆ వాటర్ని కాలువలో కలుపుకోవచ్చు. వర్షం వచ్చింది కదా, చెట్టు ఊపితే వచ్చే వాటర్తో బబ్లీ ఆడుకుంటుంది. మీలో కూడా మీ చిన్నప్పుడు ఎంతమంది ఆడుకున్నారు కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాంగో ట్రీ మా బబ్లీ కడుపులో ఉండగా డాడీ వేశారు. మా బబ్లీకి ఎన్ని ఇయర్స్, ఈ ట్రీకి కూడా అన్ని ఇయర్స్ అని చెప్పచ్చు. మా బబ్లీ వేసుకున్న ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మేము కాలువ దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అమ్మ ఇంటి దగ్గర పూజకి అన్నీ సిద్ధం చేశారు. ఇంటి దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ బీరాకుల్లో వరిపిండితో చేసిన సలివిడిని 9 ఉండలుగా పెట్టుకుని ఒకటి చెంబుకి ఇంకొకటి గౌరీదేవి అమ్మవారికి వాయినంగా పెట్టుకుంటాము. మా అక్క చెల్లెలందరం కూడా పూజ కంప్లీట్ చేసి పిల్లలందరికీ బంతేసి అరిటాకులో భోజనం పెట్టాము. మేము తినడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి. 7:30కి నక్షత్రాలు కనిపించాయి. నక్షత్రాన్ని చూసి మా ఉపవాసం ముగించి టిఫిన్ అయితే చేసేసాము. అక్క చెల్లెలందరం కలిసి చేసాం కాబట్టి ఆకలి అనిపించలేదు. ఇలా కనీసం ఇయర్లీ ఒక తద్దైనా మా అందరికీ కుదిరి అందరం కలిసిమెలిసి తద్ది చేసుకోవాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. అవును, అక్క చెల్లెలు అంటున్నాను కదా, తినం మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మా వదిన, మేమందరం అక్క చెల్లెల్లానే కలిసిపోయి ఉంటాం కాబట్టి నాకు అలానే వస్తుంది.
నెక్స్ట్ డే పూజ చేసుకుని తోరణాన్ని కట్టుకున్నాము. మీరు మీ ఉండ్రాల తద్దిని ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతసాగర్.